దీనికి ఎటువంటి అంటే ప్రత్యేక సదుపాయాలు చాలా కల్పించింది ఈ వక్ఫ్ బోర్డుకి. అవును. దాని గురించి కాస్త వివరించండి. అంటే ఏ ఏ గవర్నమెంట్లు ఎటువంటి అవకాశాలు అంటే అధికారాలు, అవకాశాలు కూడా కాదు, అధికారాలు ఈ గవర్నమెంట్, ఏ ఏ గవర్నమెంట్లు వక్ఫ్ బోర్డుకి ఎటువంటి అధికారాలు ఇచ్చినాయి? ఎస్, ఫస్ట్ ఏమైందంటే 1923లో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకు వక్ఫ్ ల్యాండ్ ఇచ్చినట్టుగా చెప్పాను, ఇంతకుముందు చెప్పాను. 1954 వరకు ఏం లేదు. 47లో దేశం విడిపోయిన తర్వాత ఇక్కడ ముస్లింలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏమీ లేదు. కానీ నెహ్రూ గవర్నమెంట్ ఏం చేసిందంటే 54లో వక్ఫ్ బోర్డు అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి ముస్లింలకు సంబంధించినటువంటి ల్యాండ్ను పరిరక్షిస్తాము అంటే ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది. ఈ పాకిస్తాన్లో ఇప్పుడు నిజాం నవాబ్ ఉన్నాడు కదండి, నిజాం నవాబు కొన్ని లక్షల ఎకరాలని వదిలేసి పారిపోయాడు యాజ్ పర్ కింగ్. అతని కిందే ఉండేది కదా కొన్ని వేల ఎకరాలు. అట్లా చాలామంది రాజ్యాలు ఇక్కడ బంగ్లాదేశ్లో అనుకోవచ్చు, ఢిల్లీలో అనుకోవచ్చు,